సో 188 కొట్టాలి. 188 కొట్టే టైంలో దెన్ మనం ఎప్పుడు మాట్లాడుకునే స్టాండర్డ్సే పవర్ ప్లేలో మీరు సాధించాల్సిన రన్ రేట్ కంటే +1 ఉండాలి ఎక్స్ట్రా. అంటే మీరు 9 runs per over కొడుతున్నారంటే మీరు పవర్ ప్లేలో 55 దాకా 54 దాకా వస్తే సరిపోదు, 60 దాకా రావాల్సింది ఏదన్నా ఒక టీం కంటే దాదాపు 65 దాకా రావాల్సిన ఆలోచన ఉంటుంది. 1+ ఉన్నారు శుభ్రంగా. 63 నోలు వస్తుంది పవర్ ప్లే. స్టార్క్ లాంటి బౌలర్ని జైస్వాల్ చీల్చి చెండాడిండు. ఆ తర్వాత సంజు శాంసన్ కూడా మంచి స్టార్ట్ ఇచ్చింది. ఆ తర్వాత విప్రాజ్ రాజస్థాన్ ఇన్నింగ్స్లో ఇట్స్ లాస్ట్ ఓవర్ ఆఫ్ దర్ పవర్ ప్లే. విప్రాజ్ బౌలింగ్లో ఆ కట్ షాట్ కొట్టబోయి మొత్తం బాడీ మొత్తం స్ట్రెయిన్ అయిపోయింది, మొత్తం ఏదో స్ట్రెయిన్ అయిపోయి ఇక రిటైర్డ్ హార్ట్కి వెళ్ళిపోయిండు. ఇక ఆ తర్వాత పరాగ్ వచ్చిండు, పరాగ్ కూడా కొన్ని హిట్ తగులుకుందాం అనుకుంటే అవుట్ అయిపోయాడు. మనిషికి టాలెంట్ ఉండాలి కానీ బలుపు ఉండకూడదు అని మరోసారి ప్రూవ్ చేసిండు. ఆయన ఆడేది ఇంత, చూపించేది ఇంత బలుపు. ఇక్కడ నేను ట్రోల్ చేయట్లేదు కానీ ఇక్కడ ట్రోల్ చేయాల్సిందే, పరాగ్ని ఖచ్చితంగా ట్రోల్ చేయాల్సిందే. ఎందుకంటే ఆయన ఆడేది ఇంత, ఈయన చేసే ఓవర్ యాక్షన్ ఇంత. ఇక అవుట్ కాకుండా ఎందుకుంటారు, అవుట్. ఇక తర్వాత దేనికి వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చిన మంచి షాట్స్ ఆడుతున్నారు. ఆ తర్వాత పార్ట్నర్షిప్ అనేది డెవలప్ అవుతా వచ్చింది. ఇక తర్వాత నితీష్ రాణా కూడా మంచిగా షాట్స్ ఆడిండు. ఈ ఆల్సో స్కోర్డ్ 51. దెన్ అస్సలు సిస్సలైన డ్రామా ఆడ స్టార్ట్ అయ్యి ఏమైంది, లాస్ట్ 5 ఓవర్స్లో అరౌండ్ వాళ్ళకి 50-60 runs కావాలి. ఎస్ కరెక్టే, 50-60 runs కావాలి, ఎస్ కరెక్ట్. సో అక్కడ ఏం చేసిందంటే మీకు 4 పెద్ద ఓవర్లు తగిలినాయి. మామూలు ఓవర్లు కాదు, పెద్ద ఓవర్లు. 10 to 15 ఓవర్స్ మంది చాలా 15 ఆ లాస్ట్ 10 ఓవర్స్ బాగానే తగిలి. ఓ దాంట్లో 10, ఓ దాంట్లో 13, ఇంకో దాంట్లో 14. లాస్ట్ ఓవర్లో నీకు 9 runs కావాలి. దెన్ కేమ్ దిస్ మ్యాన్ మిచెల్ స్టార్క్ వచ్చి లాస్ట్ ఓవర్ విస్ టఫ్ టు డిఫెండ్. 9 runs, 1-2 షాట్లు పడితే మ్యాచ్ ఇస్ గాన్, డస్టెడ్. బట్ ఆ టైంలో ఏమన్నా కంట్రోల్ చూపించింది ఆ బౌలింగ్లో. వావ్ ఏం బౌలింగ్ అది లాస్ట్లో చిర్రాకు బౌలింగ్. ఆ తర్వాత లాస్ట్ ఓవర్ కూడా ఇక జూరల్ కూడా కొంచెం హిట్లు తగిలించే ట్రై చేసిండు కానీ బట్ హీ కుడెంట్ ఏబుల్ టు ఫినిష్ ద మ్యాచ్. ఆ తర్వాత లాస్ట్ ఓవర్ రన్అట్ అయిపోయింది. సో స్కోర్ టైట్, సూపర్ ఓవర్.